కెమెరా ఆన్ చేస్తే ఇంకా ఇక్కడ లైటింగ్ కూడా వచ్చేసింది కెమెరాలో. ఇప్పుడు ఇండ్లు చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఇంకా ఇండ్లు అయితే ఇంకా నీట్గా అయిపోయింది. గిన్నెలు అన్నీ తోమేశాను. అంత దుమ్ము ధూళి ఉంటే ఇంకా ఇవన్నీ నీట్గా అయితే ఇంకా చూడండి ఎలా మెరిసిపోతుందో ఇండ్లు. ఇంత క్లీన్ అయితే పెట్టేస్తాను నేను. డోర్ కర్టన్స్ కూడా మొన్న అయితే ఇంకా బాగా వాష్ చేశాను. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుండి నేను అస్సలు అవి పట్టించుకోలేదు. దానివల్ల అవి డస్ట్ అయితే పడ్డాయి కానీ మురికైతే ఏమీ లేవు. జస్ట్ డస్ట్ ఉంటే ఇంకా అవన్నీ ఉతికేసాను. ఇవి కూడా శుభ్రంగా అయితే ఇంకా నేను వచ్చిన రోజు క్లీన్ అయితే చేసేసాను. నేను ఎక్కడున్నా కానీ సరే పని అంటూ అస్సలు ఆగదు నా చేతిలో. నాకు అసలు మనసు ఒప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ సరే మ్యాటీలు కూడా శుభ్రంగా అయితే ఇంకా అవి తీసేసి మార్చి ఇవి ఉతికి ఇవి ఆరబెట్టేసి మళ్ళీ వేసాను. ఇక్కడ చూస్తే కనుక మన సోఫా సెట్ మీద ఉన్న కవర్స్ కూడా తీసి బాగా శుభ్రంగా వాష్ చేశాను. బాగా సల్ఫ్ ఎక్సెల్ వేసేసి నీట్గా. ఇది కూడా మంచి మిల్క్ కలర్ ఉండింది, ఇప్పుడు కొద్దిగా డల్ అయిపోయింది కలర్. ఇది కూడా బాగా వాష్ చేశాను. బ్రష్ కొడదామంటే ఇంకా దీనికి జాలీ ఉంది కదా, మనం బ్రష్ పెడితే ఇంకా అవ్వదు ఎందుకంటే చినిగిపోతుంది. మనం హ్యాండ్తోనే చేయాలి ఏ పని చేసినా కానీ సరే. చూస్తున్నారు కదా ఇలాగైతే ఇంకా ఉంది మన ఇండ్లు. చాలా అంటే చాలా నీట్గా అయితే పెట్టాను. ఇప్పుడు వరకు ఇంకా ఇండ్లు శుభ్రం చేసుకోవడము శుభ్రంగా పెట్టుకోవడము పనిలోనే మునిగి తేలుతున్నా నేను. మొత్తానికైతే ఫ్యాన్స్ కూడా నేను శుభ్రంగా అయితే ఇంకా ఇదైతే ఇంకా మన వాష్రూమ్ అని చెప్తాను కదా ఎప్పుడునూ. మా ఇంటి వాష్రూమ్ చూడండి ఎంత బాగా డ్రైగా ఎక్కువగా పెడుతుంటాను. ఎప్పుడు మనం అంటే తక్కువ జనాలు ఉన్నాం కదా, అందుకే డ్రైగా ఎక్కువగా ఉంటుంది వాష్రూమ్లో. మనము ఇలాగైతే టైల్స్ అయితే వేయించుకున్నాము. వాష్రూమ్ ఎప్పుడైనా కానీ సరే క్లోజే చేస్తాను. ఇక్కడైతే ఇంకా ఆ చిన్నింట్లో అయితే ఇంకా మనకు పిల్లిలు ఉన్నాయి కదా, దానివల్ల ఏం చేస్తానంటే పిల్లిలు ఉన్నాయి అనేసి నేను ఓపెన్ పెడతాను కొద్దిగా. ఎందుకంటే మా పిల్లిలు వాష్రూమ్లోకి వెళ్తాయి అనమాట, అందుకనేసి అక్కడ అలా పెట్టేశాను. బాబు ఊరు నుండి వచ్చాడు, కంప్యూటర్ అయితే ఇంకా అలాగే వదిలేశాడు. ఇంకా కంప్యూటర్ ఎక్కడ సెట్ చేయాలనో ఏటో అని చూస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని రూమ్లు ఉంటే అన్ని రూమ్లలో మనం ఇలాంటి అద్దాలు అయితే ఇంకా పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా. ఇంకా బ్లాక్లు ఎందుకు తీస్తున్నానంటే ఫ్లోర్ కూడా చూడండి ఎంత బాగుందో. బ్లాక్లు అంటే ఇంకా మళ్ళీ నేను చిన్నింటికి వెళ్ళిపోతే తీనికి అవకాశం ఉండదు కదా, అందుకనేసి నేను తీసి పెట్టుకుంటున్నాను. బాబు ఇక్కడ నుండి ల్యాప్టాప్ నుండి మనకు వర్క్ చేస్తున్నాడు, నైట్ డ్యూటీ. చూస్తున్నారు కదా నైట్ డ్యూటీ అయితే ఇంకా వాడికి ఈ చైర్ అయితే కొన్నాడు. ఈ చైర్ అయితే ఇంకా కూర్చొని వర్క్ చేసుకునే చాలా బాగుంటుంది అనేసి ఈ చైర్ అయితే ఇంకా కొన్నాడు. టేబుల్ అయితే ఇంకా వాడే తెచ్చుకున్నాడు ఊరు నుండి. మొత్తానికి ఇంకా సామాన్లు ఎదుగు ఇంకా ఇక్కడ కుకింగ్ చేసుకునే సామాన్లు కూడా ఇక్కడే పెట్టుకున్నాడు. మొత్తానికైతే ఇంకా నెమ్మదిగా అయితే సర్దుకుంటున్నాడు పాపం వాడు. మొత్తానికైతే నేను ఇంట్లో పనిలో పడిపోయి మునిగిపోతున్నాను. అంటే డస్ట్ దుడ్డము కబోర్డ్లు శుభ్రం చేసుకోవడము ఇలాంటివి అయితే నేను చేస్తున్నాను. మనకు ఒక బెడ్రూమ్ చూపించాను. బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్, ఇప్పుడు ఇందాకే చూపించిన బాత్రూమే ఇది. మనకు ఇటుపక్క ఒక బెడ్రూము ఇటుపక్క ఒక బెడ్రూమ్ కదా. ఇటు చూస్తే ఇంకా మనకు టీవీ హాల్ ఇది ఇలాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా చాలా చక్కగా చున్ని గుడికి చాలా అందంగా చాలా బాగుంటుంది ఇండ్లు. అంటే ఇంట్లో మనము మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ఈ ఇండ్లు చాలా అంటే చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ అంటే ఇంకా నేనే చేయాలి, ఏది చేయాలన్నా కానీ సరే. ఇదైతే మా పెద్ద అబ్బాయి కొన్నాడు. ఇవి మంచి లైటింగ్ అనేటివి ఇస్తుంది మనకు. ఈ మొక్కలాగా ఉంది కదా, లైటింగ్ ఇస్తుంటుంది. ఇది మాత్రం పెద్ద అబ్బాయి అయితే ఇక్కడే కూర్చొని వాడి వరకు వాడు చేసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ మనకు ఇలాగైతే ఇంక ఇచ్చాడు. ఈ గదికి డిఫరెంట్, ఆ గదికి డిఫరెంట్. ఆ బెడ్షీట్ అయితే మనం రోజు యూజ్ చేసేటివి కబోర్డ్లలో పెట్టకూడదు ఎప్పుడైనా కానీ సరే. మనం మధ్యన వాష్రూమ్కి వెళ్తుంటాం కదా, కొద్దిగా నిద్ర మబ్బులో కాలు శుభ్రంగా కడుక్కొని తూడం అనమాట. మ్యాటి పైన శుభ్రంగా నిలబడేసి తుడుచుకొని రాము నైట్ పూట. అందుకనేసి బెడ్షీట్లు కబోర్డ్లలో పెడితే ఇంకా కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేటివి వచ్చేస్తాయి. దానివల్ల నేనైతే చైర్లో పెట్టేశాను. కొద్దిగా గాలి వచ్చినా కానీ సరే నీట్గా ఉంటుంది అనేసి. మనకు ఈ అద్దం చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఈ అద్దం కబోర్డ్స్కి మ్యాచింగ్ లాంటిది అద్దాలు అయితే ఇలా పెట్టారు మా ఆయన. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ చూస్తే కనుక మీకు కబోర్డ్స్ ఇలాగా చాలా అంటే చాలా బాగుంది కదా. 2 బెడ్రూమ్స్ చూపించాను కదా, ఆపోజిట్ బెడ్రూమ్స్ అయితే ఇలాగ ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా నేను 2 చూపించేసాను. ఇప్పుడు వాష్రూమ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. వాష్రూమ్ ఎక్కువసేపు మనకు ఓపెన్గా ఉంటే ఇంకా మంచిది కాదనేసి అయితే మూసేసాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు టీవీ హాల్లో నుండి మనం 2 బెడ్రూమ్లో నుండి టీవీ హాల్లోకి వచ్చాం. మళ్ళీ టీవీ హాల్లో నుండి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకా డైనింగ్ హాల్.
అంటే ఇంకా ఇక్కడ మనకు ఒక ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నాము. ఇది కూడా మా పెద్ద అబ్బాయే తీసుకున్నాడు. చూసాడు, ఇదే కలర్ ఫ్రిడ్జ్లే మా ఇంట్లో. ఆ ఇంట్లో ఇదే ఫ్రిడ్జే, ఈ ఇంట్లో కూడా ఇదే ఫ్రిడ్జే. కాకపోతే ఇంకా ఈ ఫ్రిడ్జ్కి మనకు వెరైటీ ఏంటంటే ఇంకా అద్దం అంటే ఇచ్చాడు. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇటు పక్క పెట్టాను చూడండి. ఇటు పక్క మనకు అద్దంలో అయితే ఇంకా డైనింగ్ టేబుల్ కూడా కనిపిస్తుంది. ఇటు పక్క చూస్తారా, ఇది చూడండి డైనింగ్ టేబుల్ ఇటు పక్క ఉంది. ఆపోజిట్గా మనకు ఎదురుగా అయితే ఇంకా ఒక మంచి స్వచ్ఛమైన చెట్టు అయితే ఉంది. మంచి గాలి అయితే ఈ కిటికీలో నుండి వెళ్తారు. ఈ గాలి చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తానికి పని అంతా క్లోజ్ అయిపోయింది. ఇంకా నమాజు టైం అయితే ఇంకా అవ్వింది నాకు. ఇంకా నమాజ్ చేద్దాము అనేసి బయలుదేరుతున్నాను. చిన్న బ్లాగ్ తీసేసి వెళ్దాం అనుకున్నాను. అందుకనేసి చిన్న బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇక్కడ కొద్దిగా అమ్మా నువ్వు ఇట్రా. ఇది వచ్చేసి మనకు చూడండి, ఇప్పుడు బాగా గమనించండి. ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చాను. అక్కడ మధ్యన గడిగారం ఉంది కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వంటగది, రైట్ సైడ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం. చూడండి, రెండు మనకు గ్రానైట్లు చిన్నవి కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడే జస్ట్ మా అబ్బాయి పడుకొని ఇప్పుడే లెగిసాడు. కరెక్ట్గా 1 o'clock అయ్యింది ఇప్పుడు టైము. ఎందుకు ఇప్పుడు లెగిసాడు అంటే కనుక వాడు పాపం నైట్ అంతా వర్క్ చేస్తాడు కదా. కబోర్డ్స్ చూస్తున్నారు కదా, మా ఇంటి కబోర్డ్స్, మా ఇంట్లో ఉన్న మంచము, పైనుండి వచ్చేసి ఇక్కడ ఉన్న ఒక అద్దము, ఇవన్నీ మ్యాచింగ్లు తెలుసండి. మేమంతా అన్నీ ఈ డోర్ చూస్తారా, ఈ డోరు పైనుండి వచ్చేసి మనకు సెల్ ఫోన్ పెట్టుకునే చిన్న బాక్స్ లాంటిది కూడా మొత్తానికైతే కలర్స్ అంటే మ్యాచింగ్ అయినట్టుగా మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఇలాగైతే ప్లాన్ చేసాము మేము. చూస్తున్నారు కదా ఈ విధంగా. బెడ్రూమ్ అయితే ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఇటు పక్క కూడా చాలా ఇంకా ప్లేస్ అనేది చాలా వరకు మనకు బోల్డ్ ప్లేస్ అయితే ఉంది. చూస్తున్నారా, నేనైతే ఇంచు మూల వదలకుండా డస్ట్ అంతా క్లీన్ చేసేసాను. చూస్తున్నారు కదా ఎంత క్లీన్ చేశానంటే ఇంకా ఎప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇంకా మొత్తానికి క్లీన్ అంటే ఉతికి పాడేశాను అనుకోండి ఇండ్లుని. శుభ్రం అంతా ఫ్యాన్లు అయినా కానీ సరే, ఏవైనా కానీ సరే, ఫ్యాన్లు నీట్గా అయితే ఇంకా శుభ్రంగా తుడిచేసానండి తడిబట్ట పెట్టుకొని. మొత్తము తడిబట్ట అంటే ఇంకా తడిలో తడిపేసేసి పొడిగా చేసేసి ఆ క్లాత్ని మనము ఇలాగైతే ఇంకా చేయాలి. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ ఒక్క వాష్రూమ్ చెప్పాను కదా, ఎక్కువగా మాస్టర్ బెడ్రూమ్లోనే మేము యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడైతే ఇంకా ఈ టైల్స్లు, అక్కడ అయితే ఇంకా మనకు హీటర్ అంటే ఇంకా వేడి నీళ్ళు రావాలంటే ఇంకా మొత్తానికి సదుపాయం అయితే ఇంకా ఇక్కడే ఉంది. అంటే పెద్ద అబ్బాయి అంటే రెండో అబ్బాయి ఇక్కడే జాబ్ చేస్తున్నాడు కదా, ఆ చిన్నింట్లో అయితే ఇంకా డిస్టర్బ్ అవుతుంది అనేసి వాడు ఏం చేశాడంటే ఇంకా మమ్మీ నేను ఇక్కడే ఉంటానని చెప్పాడు. కాకపోతే వాడికి కొద్దిగా నేను కాయగూరలు అవి ఇవి సర్దేసి చొప్పేసి ఎలా కుకింగ్ చేసుకోవాలి అంటే మామూలుగా అయితే వాడు కుకింగ్ వచ్చు. కాకపోతే ఇంకా వాడు పప్పు అంట, కాయగూరలు అంట ఎక్కువగా కుకింగ్ చేయలేదు. జస్ట్ ఫ్రైడ్ రైస్ అంట, ఉప్మా అంట, సేమియా అంట ఇలాంటివి అయితే ఇంకా కుకింగ్ చేసుకుంటూ వచ్చాడనమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు, గరం మసాలాలు ఇవన్నీ మనం రెడీ చేసి ఇద్దామనేసి వచ్చాను నేను ఇక్కడికి నేను రావడం చాలా తక్కువ. కాకపోతే ఈసారి అయితే ఇంకా నేను 10 days ఎబో ఉన్నానండి. చూస్తున్నారు కదా, ఇది అయితే ఇంకా వంటగది మనకు ఫిల్టర్ వాటర్ అనమాట. ఫిల్టర్ వాటరు చాలా అంటే కుకింగ్ కూడా నేను అదే వాటరే యూజ్ చేస్తాను. ఇక్కడ ఎక్కువ కుకింగ్ కాదు కదా, లైట్ కుకింగ్ ఇక్కడ. అందుకనేసి నేను ఇక్కడ ఈ కుకింగ్కి ఇదే వాటరే నేను యూజ్ చేస్తాను. సింకు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా శుభ్రంగా అయితే ఇంకా పెట్టుకుంటాను నేను. చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఇంకా ఇవి మనం ఇండ్లు తుడిచేటప్పుడే కొద్దిగా పొడి బట్ట తీసుకొని నీట్గా కొద్ది షాంపూ తీసుకొని టైల్స్లో అయితే క్లీన్ అయితే చేసేసాను. ఇప్పుడు మనకు అన్ని సామాన్లు పెట్టుకునిక ఇవి అర్రలు అయితే ఇచ్చాడండి. ఇందులో అయితే ఇంకా మనకు కావాల్సిన అన్ని సామాన్లు అయితే ఇంకా మనము ఇక్కడ ఇలాగా చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే ఇంకా నేను అరేంజ్ అయితే చేశాను. ఇవి చూడండి ఇలాగా స్టెప్ బై స్టెప్ తీసి చూపిస్తున్నాను నేను మీకు. చూస్తున్నారు కదా, ఇలాగైతే వచ్చాయి సామాన్లు. ఈ అర్రలు కూడా నేను అప్పుడప్పుడు శుభ్రంగా అయితే ఇంకా పొడి బట్ట తీసుకొని నీట్గా అయితే చేస్తూ ఉంటాను. అక్కడ మన బాల్కనీ, ఇది వచ్చేసి మనకు వంటగది, ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ అనమాట. కారం పొడి ఏవైనా కానీ సరే ఇంకా పెట్టుకుని ఇంకా క్లోజ్డ్. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే ఇంకా మనకు కింది నుండి పై వరకు ఇంకా పైన అయితే యూజ్ చేయలేదులేండి. కొద్దిగా ఏదైనా కానీ సరే పెద్ద పెద్ద గిన్నెలు అవి ఉంటాయి కదా, అలాంటివి అయితే పెట్టేశాను అందులో. ఇంకా ముళ్ళ మూట కట్టేసి ఇక్కడ పెద్ద బొగన అయితే ఇంకా
పెట్టాను. ఇందులో 15 గిన్నెలు కాటుండి పైనే ఉన్నాయి, ఏ దానికి ఆ దానికి. ఇక్కడ అయితే మా ఫ్యామిలీకి సరిపోయేంత కళాయి అయితే నేను తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఇంకా మనము ఎప్పుడు 5 సంవత్సరాల కిందట మనం ఇల్లు తీసుకున్నప్పుడే తీసుకున్నాము ఈ స్టవ్ కూడా. మనము ఈ స్టవ్ చూడండి ఎంత నీట్గా పెట్టాను నేను. ఇప్పుడు మన కుకింగ్ అయితే ఇంకా అయిపోయింది. ఆ బాబు కోసం అయితే ఇంకా నేను ఇక్కడ కర్రీ అయితే చేశాను, ఇలా చూపిస్తాను. కర్రీ అయితే చేసేసాను. ఇక్కడ వేడిగా రైస్ అయితే ఇంకా ఇప్పుడే జస్ట్ కుక్ చేశాను, వేడిగా ఉంది ఇంకా. ఈ తర్వాత ఇక్కడ వచ్చేసి మనము జస్ట్ కొద్దిగా పప్పు అయితే తాలింపు పెట్టేశాను. ఇక్కడైతే ఇంకా కుక్కర్లో మనకు స్వీట్ పొటాటోను కార్న్ ఉన్నాయి. ఆ వేడి విజిల్ ఇంకా పోలేదనేసి విజిల్ తీయలేదు, అలా అయితే వదిలేశాను. మన వంటగదికి అయితే ఇంకా ఇక్కడ మంచిగా గాలి వస్తుంటుంది, మనకు చెంట పట్టకుండా నీట్గా ఎలుతురి కావాలన్నా కానీ సరే మనం పెట్టుకోవచ్చు. కాకపోతే కుకింగ్ చేసేటప్పుడు క్లోజ్ చేస్తే ఇస్తాను నేను. గాలి వచ్చింటే మనకు గ్యాస్ అనేది కొద్దిగా అటు ఇటు కదులుతూ కుకింగ్ అనేది లేట్ అయిపోతుంది అనేసి. ఆ తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఓపెన్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, మొత్తానికైతే ఇక్కడే కూర్చొని నేను గిన్నెలు అన్నీ తోమేసి సగం గిన్నెలు అయితే ఇంకా కబోర్డ్లో అయితే పెట్టేసాను డ్రై అయిన తర్వాత. ఇంకా ఇప్పుడు మనము నమాజ్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని బట్టలు అయితే పెట్టుకున్నాను. ఆ బట్టలు అయితే ఇంకా కొద్దిగా ఉతికేసి ఆ తర్వాత నేను బకెట్తో ఎక్కువగా వాటర్ కూడా పెట్టుకున్నాను, అంటే వాష్ చేసేటప్పుడు మరి ఇంకా కొలాయి వదులుకోకుండా. ఇక్కడైతే వేస్టేజ్ ఉండేదల్లా ఒక కవర్లో వేసి మొత్తానికి అయితే ఇంకా దోమలు ఈగలు రాకుండా నీట్గా అయితే పెట్టుకున్నాను. ఆ డస్ట్బిన్ ఉందిలేండి, ఆ డస్ట్బిన్లో వేసి మళ్ళీ అది పాడేసి వచ్చేటప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎక్కువగా. అందుకనేసి కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, అలాంటి కవర్స్ ఎప్పటికప్పుడు బాబు పట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకనేసి ఇలాగైతే పెట్టాను. మనము ఇలాగైతే అరేంజ్ అయితే చేసుకున్నాము. మనకి ఏదైనా వేస్టేజ్ అంటే సబ్బులు ఏమన్నా అంటే పీచు ఉంటుంది కదా, గిన్నెలు తోమే పీచు, ఇలాంటివన్నీ ఆ కబోర్డ్స్లో అయితే కనుక పెట్టుకున్నాము. ఇప్పుడైతే కనుక మనము వంటగదిలోకి మళ్ళీ ఇలాగైతే తిరుగుతున్నాను. ఇంకొక మాట, మీకు ఇక్కడ పచ్చని అడవి అండి, చాలా స్వచ్ఛమైన గాలి చూస్తున్నారా, గాలి ఎంత బాగా వస్తుందో. మా వంటగది తీసాను అనుకోండి టక్కుమనేసి గాలి వచ్చేస్తుంది. ఇక్కడైతే కనుక మనకు ఫ్యాన్ కూడా మనకు అరేంజ్ చేశారు, ఎందుకంటే కుకింగ్ చేసేటప్పుడు ఏమైనా వేడి ఉన్నా కానీ సరే కొద్దిగా ఎలా ఉంటుంది ఏంటో తెలియదు కదా, అందుకనేసి కొద్దిగా ఫ్యాన్ ఉంటే మంచిది అనేసి ఫ్యాన్ పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి మనకు చున్ని కూడా అరేంజ్ చేసేసారు. మనకు ఏవైనా కానీ సరే వంటలు చేసేటప్పుడు పిండి వంటలు కానీ ఆయిల్ ఫుడ్ అయినా కానీ సరే మనకు చున్ని ఉంటే కనుక కొద్దిగా అంటే కనుక స్ప్రెడ్ అవ్వకుండా ఆయిల్ ఏదైనా కానీ సరే లాగేస్తుంది, పీల్చేస్తుంది అనేసి. ఇప్పుడైతే కనుక మనం వంటగదిలో నుండి ఇలాగైతే ఇంకా వెళ్తున్నాను నేను. చూస్తున్నారు కదా, నేను సామాన్లన్నీ ఇక్కడ అర్రలు 1 by 1 ఇలాగైతే ఇంకా తీసి చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో ఎంతవరకు నచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. పైనుండి వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఒక మ్యాట్ అయితే గ్రీన్ పార్ట్ పెట్టాను నేను, చిన్న పీసు. ఇదైతే ఇంకా చాలా అంటే ఇంకా చాలా బాగుంటుంది. నడిచేటప్పుడు అయితే మన కాళ్ళకైతే ఇంకా ఎలాగుంటుంది అంటే మనం మట్టిలో నడుస్తున్నామా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేలోపు మనకు మంచి డిజైన్ అయినా ఇది ఉంది, దాంట్లో బల్బు ఉందండి. ఆ బల్బు వచ్చేసి మనకు 2 రకాలు 3 రకాల కలర్స్ వస్తుంటుంది. ఇది చూస్తే మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదా, ఇప్పుడు అదే బెడ్రూమే. ఇక్కడ వంటగదిలో నుండి చూస్తే ఇంకా పక్క ఇండ్లు కూడా కనిపిస్తుంది, పక్కన ఫ్లోరు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గచ్చు చూడండి, మిల్క్ గచ్చు ఎంత నీట్గా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లా హాఫీజ్. మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చిన్నీళ్ళు అయితే చూపిస్తున్నాను. చిన్నీళ్ళు చాలాసార్లు చూపించాను. మా పెద్దింటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ ఇల్లు కూడా మీకు చాలాసార్లు అయితే చూపించేశాను. చూస్తున్నారా, కిటికీలో ఎందుకు అలా పెట్టారనుకుంటున్నారా? లేదండి, పాప హ్యాండ్స్ చేతిలోవి అంటే ఇంకా కొద్ది డస్ట్ ఏదైనా పడుతుంది అనేసి ఉతికినప్పుడు నేను అక్కడ తొలగిస్తాను. అంటే ఇంకా తను అర్జెంటుగా కాలేజీకి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది అనేసి. ఇది వచ్చేసి మా చిన్నిండ్లు అంటుంటాను కదా, ఈ ఇండ్లేనండి చిన్నిండ్లు. గ్రానైట్ ఉంది ఇంట్లో, మనకు చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ ఇండ్లు కూడా చాలా అంటే చాలా 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 ఇష్టము. ఇక్కడ నిలబడి మొత్తం చూపించగలుగుతాను నేను మీకు ఇండ్లు. ఇది వంటగది, ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇది వచ్చేసి హాలు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు బయట మనకు ఇంకా గిన్నెలు దొమ్ముకునిక పక్కన పెట్టాను కదా, పక్కన గిన్నెలు దొమ్ముకునిక చేయనిక. ఇక్కడ వచ్చేసి మనకు మెట్లు ఈ విధంగా. ఇక్కడ మనకు 3 ఫ్లోర్లు ఉంటాయి అన్నమాట. 3 ఫ్లోర్లు అంటే ఇంకా అక్క వాళ్ళ ఒక ఫ్లోర్, మాదొక ఫ్లోరు.
చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందండి మా ఇండ్లు. చిన్నిళ్ళు అంటే ఇంకా మేము ఈ సిటీకి వచ్చిన కొత్తలో అయితే ఇంకా మేము ఈ ఇండ్లు అయితే ఇంకా ప్లేస్ తీసేసుకొని అక్క వాళ్ళు మేము కట్టుకున్నాము. ఇప్పుడు నేను ఈరోజు సాయంత్రం అయితే ఇంకా పెద్దింటికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఇండ్లు ఇక్కడ ఇండ్లు కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, అది చాలా పెద్దగా ఉంటుంది, ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది. చూడండి, చిన్నగా అన్నా కానీ సరే హాల్ పర్వాలేదండి, హాల్ బాగానే ఉంటుంది. హాల్లో అయితే ఇంకా ఎంతమంది అయినా కూర్చోవచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఇంటికి మనం కంపేర్ చేసుకుంటే కనుక ఈ ఇండ్లు కొద్దిగా చిన్నది కనిపిస్తుంది అనమాట. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, ఈ ఇండ్లు బాగానే మాకు సరిపోయేది. ఇప్పుడు పిల్లలు ఎదిగారు కదా, అందుకనేసి ఇండ్లు సరిపోదు. చూస్తున్నారు కదా, ఆ ఇండ్లైనా ఈ ఇండ్లైనా ఏ ఇండ్లైనా కానీ సరే చాలా అంటే చాలా నీట్నెస్గా అయితే ఇంకా పెడతానండి నేను ఎప్పటికైనా కానీ సరే. అక్కడ ఉతికిన బట్టలు అయితే పెట్టుకున్నాను ఐరన్ చేద్దాం అనేసి. ఇక్కడ కొద్దిగా టైం చూసుకొని ఐరన్ చేయాల. ఇక్కడ అయితే ఇంకా మా చిన్న పిల్ల అయితే పడుకుంది, ఫుడ్ ఇప్పుడే తినింది, పడుకుంది. 1, 2 కాదు, మా ఇంట్లో 4, 5 ఉన్నాయి. బ్లాక్లు పెడుతుంటాను, అప్పుడప్పుడు షార్ట్ కూడా పెడుతుంటాను. అక్కడ ఒకటి పడుకుని చూడండి, ఎక్కడంటే అక్కడ ఇష్టాచారంగా పడుకుంటారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారా సామాన్లు ఎలా పెట్టిందో మా అమ్మాయి. ఇది బెడ్రూమ్ అండి, ఒకే ఒక బెడ్రూమ్ ఉంటుంది అనమాట ఇంటికి. అప్పుడైతే దోమలు వస్తాయి అనేసి మా అబ్బాయి జాలి అయితే పెట్టాడు అక్కడ. ఆ జాలి పెడితే ఇంకా ఈ పిల్లిలు ఉన్నాయి కదా, ఆడుతుంటాయి అనమాట, పట్టుకొని లాగడం చేయడం అలాగా. ఆ విధంగా అయితే కనుక చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే కనుక మనకు ఆ ఇంటికి అయితే కబోర్డ్స్ అవి ఇవి అన్నీ బాగా చక్క పెట్టాం. కానీ ఇక్కడ కబోర్డ్స్ కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గాలి వెళ్ళడం రావడం అయితేనే మనకు బట్టలు కూడా స్మెల్ ఉండవు. కబోర్డ్స్ కూడా అంటే కనుక పర్వాలేదు, అది కూడా బాగానే ఉంటుంది అనుకోండి. కాకపోతే కనుక నాకు ఇదే ఎక్కువగా అలవాటు అయిపోయింది కదా, అందుకనేసి ఇంకా మనకు వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా మనకు ఒక వాష్ రూమ్ అయితే కనుక ఉంది చూడండి. ఇది కూడా నేను చాలా బ్యూటిఫుల్ నీట్గా అయితే శుభ్రంగా కడిగి పెడతానండి. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్నాము, మన ఇంట్లో పిల్లిలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇవే యూజ్ చేస్తాయి అనమాట. అందుకనేసి చాలా నీట్గా అయితే పెడతాను. క్లోజ్ చేయండి అని చాలామంది చెప్తారు, క్లోజ్ చేస్తానండి. మీకు చూపిద్దామనేసి జస్ట్ అయితే కనుక తీశాను. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్లో నుండి మళ్ళీ హాల్లోకి అయితే కనుక వస్తున్నాను. హాల్లో నుండి మళ్ళీ మనము ఇక్కడ వంటగదిలోకి అయితే కనుక వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా వంటగది ఇలాగుంటుందండి మా ఇండ్లు వంటగది. చూస్తున్నారు కదా, ఆ ఇండ్లైనా ఈ ఇండ్లైనా ఏ ఇండ్లైనా కానీ సరే, చిన్న పెద్ద ఇండ్లు చూడండి నేను చాలా అంటే చాలా. ఇక్కడ ఎందుకండి ఇంత మరక ఉంది అని చెప్తారా? ఆ మరక ఎలాగొచ్చిందంటే ఇంకా మా యూకి సింక్ ఎక్కుతాడనమాట అప్పుడప్పుడు. చూస్తున్నారు కదా, ఆ గోడకు అనేది వాడు టచ్ చేయక ఎక్కలేడు. అందుకనేసి అక్కడ టచ్ చేసి అక్కడ మచ్చ అనేది ఉంది. ఆ మచ్చ కూడా నేను శుభ్రంగా అయితే చేస్తాను. ఇంకా అంతకు మించి అయితే ఇంకా ఏమీ దట్టి అనేది ఉండదు మన ఇంట్లో. నీట్నెస్ ఎక్కువగా పాటిస్తాను నేను. చూస్తున్నారు కదా ఎంత నీట్నెస్గా ఉందంటే ఇంకా చాలా అంటే చాలా నీట్నెస్గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇప్పుడే నేను లెమన్ వాటర్ తాగుదాము, ఫుడ్ అంటే నాకు తినాలనిపించడం లేదు, అందుకనేసి లెమన్ వాటర్ అయితే తాగుదాం అనేసి ఇప్పుడే జస్ట్ లెమన్ అయితే కటింగ్ చేశాను. అక్కడ కూడా అవి తీసేస్తాను, ఎందుకంటే ఈగలు దోమలు వస్తాయి దాని స్మెల్కి. ఇక్కడైతే ఇంకా నేను అల్లం అయితే ఇంకా శుభ్రం చేసి పెట్టుకున్నాను, అల్లం ఎల్లుల్లిపాయలు అయితే పెట్టుకున్నాను. ఇవైతే ఇంకా పేస్ట్ చేసి పెట్టుకుందాం అనేసి. ఇంకా పైనుండి వచ్చేసి స్టవ్ చూడండి ఎంత నీట్గా ఎంత శుభ్రంగా అయితే ఇంకా పెట్టుకుంటాను. ఇంకా ఈ క్లాత్ అయితే ఇంకా నేను వారానికి ఒకసారి ఒక క్లాత్ అయితే ఇంకా మారుస్తూ ఉంటాను అస్తమానము. ఎందుకంటే ఇంకా మనం ఇంకా శుభ్రంగా కడగాలన్నా కానీ సరే అంత సభ్యపడుతుంది మనకు. ఎందుకు పిల్లలు ఏవైనా కానీ సరే వేస్టేజ్ క్లాత్లు ఉంటాయి కదా, అవి అయితే ఇంకా వాడుతూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అనమాట, వాషింగ్ మిషన్ పెట్టిన ఏరియా. పైనుండి వచ్చేసి మనము వాష్ ఏరియా కిందకైతే ఇది పెట్టుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది చూడండి, ఇండ్లు చాలా చక్కగా ఉంది. చిన్నిళ్ళు అన్నా కానీ సరే ఈ ఇండ్లు మాకు అలా సరిపెట్టుకుంటే సరిపోయేది. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఎదుగొచ్చారు కదా, అందుకనేసి ఆ ఇండ్లు మాకు కావాలి, అందుకనేసి కొనేసామన్నమాట. ఆ ఇండ్లు ఉండాలి అనేసి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కబోర్డులు మొత్తానికైతే దీనికి కూడా మనకు కబోర్డ్స్కి ఇవి లేవండి, డోర్లు లేవన్నమాట. మొత్తానికైతే ఓపెన్ షెల్ఫ్లు ఓపెన్గా ఉన్నాయి. అవన్నీ ఓపెన్ అయితేనే నాకు ఇష్టం, ఎందుకంటే టక్ 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 తీసుకొని టక్ వంట చేయొచ్చు. ఇప్పుడైతే ఇంకా ఇంట్లో చూశారు కదా, అయితే ఇంకా మనము ఇంకా కొత్తింటికి అయితే ఇంకా వెళ్దాము, కొత్తింటి చూపిద్దాం. మొన్ననే మా చిన్న అబ్బాయి అయితే ఇంకా ఇది పంపించాడు, మమ్మీ ఏదైనా కుకింగ్ చేయాలనుకుంటే ఇంకా కొద్దిగా ఆయిల్ లేకుండా ఇది కుక్ అయితే అవుతుంది అనేసి ఇంకా అప్పుడప్పుడు అయితే చేస్తున్నాను. ఎక్కువగా యూజ్ చేయలేదులేండి, తక్కువగానే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మన హాల్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది చూడండి మీకు, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు అయితే ఇంకా నేను పెద్దింటికి అయితే వెళ్తున్నాను. ఈ ఇండ్లు ఆ ఇండ్లు చూపించాను కదా, మీకు ఏ ఇండ్లు నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇంకా ఇదే ఇండ్లే నచ్చిందని చెప్తాను నేను ఎప్పుడైనా కానీ సరే. ఎందుకంటే మాకు బాగా అంటే బాగా కలిసి వచ్చిన ఇల్లు అని చెప్తూ ఉంటాను నేను. అలవాటు కూడా అయిపోయింది పైనుండి వచ్చేసి నాకు.
ఇంకా పైన మెట్లంటూ ఇలాగుంటాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లా హాఫీజ్. ఇంకా ఆ ఇంటికి అయితే వెళ్దాము. ముంతనికి ఇల్లు చూసాం కదా, ఇంకా ఆ ఇల్లు కూడా చూసి అప్పుడు చెప్దాం.